ఇందాక చెప్తారు కదా సాదా సీదా లైఫ్. మామూలు కష్టం అనుకుంటున్నావా నా జీవితంలో? పాలు అమ్మేటప్పుడు నాకు టీబీ వచ్చింది రోగం. అట్లా సైకిల్ మీద డబ్బాలు తొక్కి 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 ఆ ప్యారడైజ్ చెడ ఎక్కి 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 ఆ కంట్రోల్ కాక బ్లడ్ కక్కుకొని ఉన్నా. 100 ఎకరాల్లో గులాబీ తోట పెట్టినా. రోజు మోంజాయి మార్కెట్ నా పూలే పోతుండే. పాలు అమ్మేటప్పుడు కూడా అట్నే, పూలు అమ్మేటప్పుడు కూడా అట్నే. ఇప్పుడు కాలేజీలు స్కూళ్ళు పెట్టినప్పుడు కూడా గులాబీ తోట పెట్టినా. గులాబీ తోటలనే ఇప్పుడు కాలేజీలు కట్టినా. ఇప్పుడు అంటే అదే సేమ్. రోజు కళ్ళల్లో ఒత్తులేసుకొని కడుపు చంపుకొని రోజు యుద్ధం చేసినట్టు చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు లైఫ్లో. బెస్ట్ ఆఫ్ లా టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. అంటే జనరల్ ఇప్పుడు ఇందాక చెప్తారు కదా సాదా సీదా లైఫ్లో జీవితాన్ని చదివినాము, ప్రపంచాన్ని చదివినాము, ప్రపంచాన్ని చూసినాము. అదే ఆ ఎక్స్పీరియన్స్. మామూలు కష్టం అనుకుంటున్నావా నా జీవితంలో? పాలు అమ్మేటప్పుడు నాకు టీబీ వచ్చింది రోగం. అట్లా సైకిల్ మీద డబ్బాలు తొక్కి 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 ఆ ప్యారడైజ్ చెడ ఎక్కి 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 ఆ కంట్రోల్ కాక బ్లడ్ కక్కుకొని ఉన్నా. అట్లా 40 ఏళ్ళ కింద మరి 76, 77, 78 అట్లా కష్టపడి నరాలు తెగిపోయేటట్టు కష్టపడ్డావా. 100 ఎకరాల్లో గులాబీ తోట పెట్టినా. రోజు మోంజాయి మార్కెట్ నా పూలే పోతుండే. పూలు అమ్మేటప్పుడు పాలు అమ్మేటప్పుడు కూడా అట్నే, పూలు అమ్మేటప్పుడు కూడా అట్నే. ఇప్పుడు కాలేజీలు స్కూళ్ళు పెట్టినప్పుడు కూడా నరాలు రోజు ఢిల్లీకి పోయి ఏఐసిటీతో పర్మిషన్ తెచ్చుకొని ఒక్కొక్క బిల్డింగ్ కట్టి ఇలా ఈ లెవెల్కి వచ్చిన. మామూలు విషయం కాదు. దాని వెనుక ఎంత శ్రమ, ఎంత హోంవర్క్, ఎంత కృషి. ఒక స్కూల్ పెట్టు ఎంత తక్లీఫ్ అవుతుంది, ఎంత కష్టం అవుతుంది. అసలు మేము ఇట్లా స్కూళ్ళు, కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఇట్లా పెడితేనే ఉన్నాం. ఎందుకు అంత పనితనం దాని వెనుక, అంత హార్డ్ వర్క్ దాని వెనుక, అంత ప్లానింగ్. ఇది ఇక్కడ ఒక డౌట్ సార్. ఈ 100 ఎకరాల భూమిలో ఏదైతే మీరు స్టార్టింగ్లో పూల ఉత్పత్తి చేసేవాళ్ళు కదా, అది మీ ముందు నుంచి వచ్చిందా? మీ ముందు తరం నుంచి? నేనే కొన్నా. అది మా అమ్మమ్మలూరు. ఓకే, అంతా కొన్నా. నాకు కొన్నదే. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏం లేకుండే? ఇప్పుడు సిఎంఆర్ క్యాంపస్ అవన్నీ కూడా మా నాయనది. ఇక్కడంతా మల్లారెడ్డిది అంతా నేనే తీసుకున్నా. మా నాయన కూడా మంచిగా ఉంటుండే, పర్ఫెక్ట్ ఆస్తిపరుడు. అప్పటికే ఉండే. మరి మీరు మాత్రం దాని తర్వాత నేను కూడా మంచిగా భూములన్నీ కొని పెట్టినా, గులాబీ తోట పెట్టినా. ఆ గులాబీ తోటలనే ఇప్పుడు కాలేజీలు కట్టినా. ఇప్పుడు అంటే అదే సేమ్. ఇప్పుడు యూనివర్సిటీ అయ్యింది గులాబీ తోటనే. మొదలు 93లో గులాబీ తోట, 2002లో ఇంజనీరింగ్ కాలేజ్, 2000 ఇప్పుడు 22లా యూనివర్సిటీ. ఎన్ని 1 కోటి స్క్వేర్ ఫీట్ ఉంటుంది సార్ మొత్తం కాలేజ్ అన్నీ కలిపి? 1 కోటి స్క్వేర్ ఫీట్. అందాజ 50,000 మంది స్టూడెంట్స్, సంవత్సరానికి 10,000 మంది ఫ్యాకల్టీ, 1 కోటి స్క్వేర్ ఫీట్. అంతా భగవంతుడు నడిపిస్తుండు. మనం ఏం లేదు, మనం నిమిత్తులం మాత్రమే. మనం కీలుబొమ్మలమే. అంతా భగవంతుని ఆశీర్వాదమే. భగవంతుడు నడిపిస్తుండే. ఇదంతా ఆయన ఆశీర్వాదం లేని చేయలేం. ఇదంతా పిల్లలు, అది మామూలుగా ఉండదు నీకు. అదొక యాగం, యుద్ధం. రైట్. ఇప్పుడు మీరు ఈ వ్యాపారం నుంచి స్కూల్కి రావడం ఒకటి, స్కూలింగ్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్కి రావడం ఒకటైతే, ఈ 2 చేసుకుంటూ మళ్ళీ మెల్లగా పాలిటిక్స్ రావడం ఒకటి. ఈ 2 షిఫ్ట్స్ అసలు ఎట్లయినాయి సార్? ఫస్ట్ స్కూల్ పెట్టాలని ఎట్లా అనిపించింది మీకు? స్కూల్ పెట్టాలంటే మా దగ్గర జోసఫిన్ మేడం అని ఉండే మా దగ్గర బాలనగర్లో. మేము ఆమెకు బిల్డింగ్ రెంట్కి ఇచ్చినాం 87లో. ఓకే, 87లో బిల్డింగ్ రెంట్కి ఇస్తే ఆమె 88లో నాతో కాదు. అప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్లో ఆయన ఏం చేసిండు, 30 రూపాయలు ట్యూషన్ ఫీజు ఉండే, 1200 స్కేల్ ఇవ్వాలని పెట్టిండు టీచర్లకు. ఓకే, అంటే దేనికి మ్యాచ్ కాకపో సరిపోకపో. 40 మంది పిల్లలు ఉంటే ట్యూషన్ ఫీజు టీచర్కే సరిపోకపో. ఇంకా మిగతా మెయింటెనెన్స్లో ఆమెకు ఎక్కడ కూడా వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఏం చేసింది, మీరు కిరాయికి ఇచ్చారు కదా బిల్డింగ్, మీరే పార్ట్నర్లు ఉండమని చెప్పేసి. పార్ట్నర్లు ఉంటే మేము కూడా స్కూల్గా పార్ట్నర్ కదా, ఆమె పెట్టుకుంటుంది కదా, ఆమెనే నడిపిస్తుంది అని జాయిన్ అయినాం. ఇంకో అదే కంటిన్యూషన్ అట్లనే. తెలియదు మీకు స్కూలింగ్ ఏం తెలియదు, బస్ ఏం తెలియదు. అట్లాంటి గుంజుకుంటూ ఆ లైన్లో భగవంతుడు ఆ దారిలో చూపించాడు. అయిపోయా, నీకు కూడా ఇప్పుడు లైన్ దొరికింది. ఇప్పుడు ఇక నువ్వు కూడా నన్ను పట్టుకోపోండి, పోవాలి. ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతావు, ఇంట్లో కూర్చుంటే కాదు. రైట్. రోజు కళ్ళల్లో ఒత్తులేసుకొని కడుపు చంపుకొని రోజు యుద్ధం చేసినట్టు చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు లైఫ్లో. నా ఒక్కనే అందరికీ అడ్వైజ్. బట్ సార్, అగైన్ పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు సేవ చేద్దాం అనుకుంటారు, అదైతే చెప్పారో అది కొద్దిసేపు పక్కకు పెట్టేసి, మీ ఇంట్లో కానీ మీ దగ్గరలో ఉన్న వాళ్ళు మీరు పాలిటిక్స్లో దిగుదాం అనుకున్నప్పుడు ఏమైనా అడ్వైజ్ ఇచ్చారా? వద్దు అనుకుంటా. ఎప్పుడైనా మనం తప్పు పని చేయం కదా. అసలు మీరు ఇంటర్ ఎవరైనా అడ్వైజ్ ఇస్తే మీరు వింటారా? అడ్వైజ్ ఎందుకినాము
ఏదైనా వాళ్ళకు నమ్మకం అయిపోయింది. మల్లారెడ్డి మా ఇంట్లో ఏ పని చేసినా మంచిగా చేస్తాడు, ఆలోచన చేస్తాడని వాళ్ళకి తెలుసు. రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.